డింపుల్ హయాతి ఈ పేరు వినే ఉంటారు. ఎందుకంటే తెలుగు సినిమా హీరోయిన్, కుర్రకారుకి బాగా సుపరిచితురాలు. అయితే ఈ విషయం పక్కన పెడితే ఆవిడ కిలాడి సినిమా నుంచి అనుకుంటే బాగా ఫేమస్ అయింది. ఆ తరుణంలోనే ఆవిడ ఎదురింటోళ్ళతోనో పొరుగింటోళ్ళతోనో ఏదో గొడవలో అయితే ఇరుక్కుని ఆవిడకి ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండో లేకపోతే లవరో ఉన్నాడో, వాడు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు. అది బాగా వైరల్ అయింది విషయం. అది పక్కన పెడితే ఈరోజు ఇంకొక విషయం అయితే ఆవిడ మీద మళ్ళీ వైరల్ అవుతుంది. అదేంటంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆవిడ మీద కేసు నమోదైంది. దేని మీద ఏంటంటే ఒక మైనర్ బాలికల్ని హైర్ చేసుకుని ఒక మెయిడ్గా పెట్టుకున్నాడు. పెట్టుకుని నెల చివరి రోజులో వాళ్ళకి శాలరీస్ ఇవ్వకుండా వాళ్ళని గొడవ పడి కొట్టి పంపించేసిందంట. వాళ్ళని అర్ధనగ్నంగా రూమ్లో పెట్టి వాళ్ళని ఏడిపించింది అనేసి వాళ్ళు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు ఇచ్చారు. దీని మీద ఆల్రెడీ ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది, ఒకసారి చూడండి. ఈ బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో ఒక డింపుల్ హయాతి అని హీరోయిన్ అంట. మరి తనెవరో నాకైతే అంతగా తెలీదు. వంశీరామ్ వెస్ట్వుడ్లో ఉంటుంది తను. అయితే వీళ్ళకు ఇంట్లో పనిచేయడానికి అమ్మాయి కావాలని చెప్తే నేను ఒడిశా నుంచి ఒక ఇద్దరు అమ్మాయిల్ని పిలిపించాను. వాళ్ళ డాగ్స్ కేర్ చేసుకోవాలి అని చెప్పింది, కుక్కల్ని చూసుకోవాలని చెప్పింది. సరే అని పిలిపించాను. తీరా చూస్తే 2 రోజులు బాగానే చూసుకున్నారు. 3వ రోజు వాళ్ళ ఆయనని ఉసగలిపి పంపించేసింది. వాళ్ళ ఆయన పాపము, నువ్వు నా చెప్పులకి వాల్యూ లేదు, నా షూస్ వాల్యూ లేదు, నువ్వెంత, నీ బతికెంత అనేసి మాటలు మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదండి. అండ్ పైనుంచి ఫుడ్ సరిగా పెట్టకపోవడము, పైనుంచి ఆ హీరోయిన్ అనే అమ్మాయి నాకు చాలా గలీజ్గా మాటలు అన్నది. సో ఇగో ఈ పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు. ఈ పిల్లల పరిస్థితి ఇట్లున్నది. వీళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏమో. మరి జీతం ఇయ్యలేదు, చేయించుకున్నారు పని. మళ్ళీ నా మొగుడు అడ్వకేట్, నన్ను ఎవరు ఏం పీకలేరు అనేసి అంటుంది. కొంచెము చూసి ఈ పోస్ట్ని ఎక్కడి దాకా వెళ్తుందో మరి మీరే కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. అందరినీ నేను వేడుకుంటున్నాను, హెల్ప్ చేయండి ప్లీజ్. చూశారు కదా, ఇది మరి దీని గురించి డింపుల్ హయాతి గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి ఇది కరెక్ట్ కాదేమో, ఎందుకంటే మైనర్ బాలికల్ని మీరు మేడ్గా పెట్టుకోవడంలోనే మీరు దొరికిపోయినట్టుగా అనిపిస్తుంది. బట్ దీని మీద కోర్టు కానీ, పోలీసులు కానీ అండ్ మీడియా కానీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.